ఫ్రెండ్స్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్కి ఎన్ఎల్యూస్ రివ్యూ చేస్తూ వీడియోల ద్వారా ఎన్ఎల్యూస్ పైన అవగాహన కల్పిస్తున్నాము. ఇప్పటికే నెల్సార్, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, భోపాల్ మొదలైన ఎన్ఎల్యూస్ని రివ్యూ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ డిఎస్ఎన్ఎల్యు వైజాగ్ని రివ్యూ చేయబోతున్నాము. హలో, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్. నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ టీచ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎన్ఎల్యు వైజాగ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ర్యాంక్డ్ అని చెప్పొచ్చు. టాప్ 30లో మనకి ఎన్ఎల్యు వైజాగ్ కనిపిస్తుంది భారతదేశంలో. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎన్ఎల్యు వైజాగ్ అనేది కొంచెం డీసెంట్ అండ్ మోడరేట్ కల్చర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పాష్ కల్చర్ కానీ అండ్ మరి ఎక్స్ట్రీమ్ కల్చర్ మీకు కనిపించదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా పోల్చుకుంటే డిఎస్ఎన్ఎల్యు ఈజ్ వన్ ఆఫ్ ద డీసెంట్ వన్. ఇక్కడ మీకేమీ ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పలేను, అలా అని చెప్పి ఎక్స్ట్రీమ్గా బ్యాడ్ అని కూడా చెప్పలేము. చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ గ్రౌండ్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి. అండ్ మంచి గెస్ట్ లెక్చర్స్ ప్రోగ్రామ్ అవైలబుల్ చేస్తున్నారు ఇప్పటికీ. అండ్ ప్రతి ఇయర్ కూడా టాప్ మోస్ట్ లాయర్స్, హైకోర్ట్ జడ్జెస్ అండ్ ఇంటర్నేషనల్ లా రీసెర్చర్స్తో కలిసి ఇక్కడ గెస్ట్ లెక్చర్స్ జరుగుతూ ఉంటాయి. ఎన్ఎల్యు వైజాగ్లో కూడా టాప్ ఎన్ఎల్యూస్ లాగానే కొన్ని రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. కార్పొరేట్ లీగల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఐపీ రైట్స్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ ఏడిఆర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్, లీగల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఇది కొంచెం బాగా ఫేమస్ అయింది. ఎల్ఐసి అని పిలుస్తారు ఇక్కడ ఎన్ఎల్యు వైజాగ్లో. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి లీగల్ స్టార్ట్అప్స్ సంబంధించిన లీగల్ రీసెర్చ్ సంబంధించి మంచి ఫోకస్ జరుగుతుంది. అండ్ సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ లా ఇక్కడ మోస్ట్ ఫేమస్ రీసెర్చ్ సెంటర్ చెప్పుకోవచ్చు. జర్నల్స్ రెండు బాగా పాపులర్. వి ద పీపుల్ ఒకటి, అండ్ మరొకటి వచ్చేసరికి డిఎస్ఎన్ఎల్యు జర్నల్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ లా. అండ్ వీళ్ళు వేవ్స్ న్యూస్ లెటర్ అని చెప్పి ఒకటి ఫాలో చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద డైవర్సిఫైడ్ పబ్లికేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది న్యూస్ లెటర్, వేవ్స్ న్యూస్ లెటర్ చాలా మంచిది కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ లైబ్రరీ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఎన్ఎల్యు వైజాగ్లో ఉన్న లైబ్రరీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈ లైబ్రరీగా మనం చెప్పుకోవచ్చు. వేరియస్ రిసోర్సెస్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ప్రింట్ రిసోర్సెస్ అవచ్చు, డిజిటల్ రిసోర్సెస్ అయితే మీకు ఈ జర్నల్స్, ఈ బుక్స్ అయితే మాత్రం మిలియన్స్ అని చెప్పొచ్చు. సెవరల్ కేటగిరీస్ ఆఫ్ లీగల్ బుక్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడుండే ఈ డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్మోస్ట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈ లైబ్రరీగా పిలుస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎన్ఎల్యు వైజాగ్. ఎవరైతే స్టూడెంట్స్ ఎన్ఎల్యుస్ని ప్రిఫర్ చేసుకుంటున్నారో మీరు టాప్ 20లో ప్రిఫర్ తగిన ఎన్ఎల్యు వైజాగ్ అని మనం చెప్పవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.